డిగ్రీ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్ని క్రాక్ చేయవచ్చా? అసలు ఒక సాఫ్ట్వేర్ జాబ్ని క్రాక్ చేయాలంటే రోడ్ మ్యాప్ ఏంటి? అసలు ఒక సాఫ్ట్వేర్ జాబ్ని ఎలా క్రాక్ చేయాలి? ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? మనం ఎలా స్టెప్స్ని ఫాలో అవ్వాలి? అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే మీకు ఏం తెలియదు అసలు సాఫ్ట్వేర్ జాబ్ గురించి, అయినా కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా క్రాక్ చేయాలి, మీరు డిగ్రీ తీసుకున్నా లేదా సివిల్ మెకానికల్ ఎవరైనా పర్లేదు, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే అసలు ఏం చేయాలి అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ మీకు వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీ ఛానల్ హర్ష బెటెక్. సో మన వీడియోలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే అసలు ఏ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలి అదంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక డిగ్రీ స్టూడెంట్ అయినా లేదా బీటెక్ స్టూడెంట్ అయినా సివిల్ మెకానికల్ ఎవరైనా పర్లేదు, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే మీకు కావాల్సింది స్కిల్స్. అంతేగాని మీరు ఏ కోర్సుకు చెందిన వారు అనేది అసలే అవసరం లేదు. మీకు కావాల్సింది స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. మీ దగ్గర కనుక స్కిల్ ఉంటే మీరు ఏ బ్రాంచ్ అయినా, మీరు ఏ కోర్సు తీసుకున్నా కూడా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఆ స్కిల్స్ ఏంటి, అసలు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అవన్నీ కూడా మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా మీకు దగ్గర ఉండవలసిన స్కిల్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. సో అందుకే ఫండమెంటల్స్లో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెదర్ అది సి అయినా, C++ అయినా, జావా అయినా, పైథాన్ అయినా ఏదైనా పర్లేదు, బట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెదర్ ఏదైనా చూస్ చేసుకోండి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత సెకండ్ థింగ్ ఏంటిదంటే మీరు కంప్యూటర్స్ గురించి తెలుసుకోండి. కంప్యూటర్ నెట్వర్క్స్ అని కావచ్చు, లేదా కంప్యూటర్ OS ఆపరేటింగ్ సిస్టమ్స్ అని కావచ్చు. ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. అలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు మీకు ఇంటర్వ్యూస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు కూడా తెలుస్తుంది అసలు ఒక కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఒక కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అనేది ఎలా రన్ అవుతుంది, ఒక సాఫ్ట్వేర్ అనేది ఫ్రంట్ ఎండ్ ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ అన్నట్టు. అవి తెలుసుకున్నప్పుడే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయవచ్చు అన్నట్టు. ఆ తర్వాత ఫండమెంటల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్. మీరు ఏ సాఫ్ట్వేర్ జాబ్ చూసుకున్నా కూడా డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఎస్సిలో కాన్సెప్ట్స్ అనేటివి చాలా ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అనేటివి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఏ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకున్నా, వెబ్సైట్ డెవలప్ చేద్దాం అనుకున్నా, అన్ని విషయాలలో కూడా డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మెయిన్గా ఇంటర్వ్యూస్లో మాత్రము డిఎస్సి ఖచ్చితంగా మ్యాండేటరీ. మీరు డిఎస్సిలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీ ప్యాకేజ్ అనేది అంత హైగా ఉంటుంది అన్నట్టు. అలా డిఎస్సి అనేది చాలా విటల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫండమెంటల్స్లో డిఎస్సిని కూడా మంచిగా నేర్చుకోండి. డిఎస్సిలో అర్రేస్, స్టాక్, క్యూ, ఆ తర్వాత లింక్ లిస్ట్, ఇలా మంచి కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ఒకసారి పర్ఫెక్ట్గా వింటే, కాన్సన్ట్రేట్ చేసి ఈజీగా వచ్చేస్తాయి. సో డిఎస్సిని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అది మీకు ఇంటర్వ్యూస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక సాఫ్ట్వేర్ జాబ్ని క్రాక్ చేయడానికి. ఇది ఫస్ట్ థింగ్. మీరు ఫండమెంటల్స్లో ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాత సెకండ్ థింగ్ ఏంటిదంటే చూస్ ఏ స్పెషలైజేషన్. ఒక స్పెషలైజేషన్ని చూస్ చేసుకోండి. ఒక స్పెషలైజేషన్ని చూస్ చేసుకోవడం అంటే ఏంటంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, ఆ తర్వాత మీరు డిఎస్సి కూడా నేర్చుకున్నారు, ఆ తర్వాత మీరు కంప్యూటర్స్ గురించి కూడా నేర్చుకున్నారు. అదంతా అయిపోయింది. తర్వాత మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే సాఫ్ట్వేర్లో 1, 2 కాదు, ఇన్ఫినిటీ మెనీ నెంబర్ ఆఫ్ రోల్స్ అనేటివి ఉన్నాయి. ఆ రోల్స్ అన్ని కూడా మీరు చేయలేరు కదా. ఏదో ఒక రోల్కి మీరు ఎలిజిబుల్ కావాలి ఫస్ట్, అంతేనా? ఆ రోల్కి ఎలిజిబుల్ కావాలంటే అసలు మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, సాఫ్ట్వేర్లో ఏమవుదాం అనుకుంటున్నారో అది తెలుసుకోండి ఫస్ట్. సాఫ్ట్వేర్లో మెనీ టైప్స్ ఉంటాయి. లైక్ వెబ్ డెవలపర్ అని కావచ్చు, యాప్ డెవలపర్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కావచ్చు, లేదా ఒక UI లేదా UX డిజైనర్ కావచ్చు. ఇలా మెనీ టైప్స్ అనేవి ఉంటాయి సాఫ్ట్వేర్లో. సో అవన్నిట్లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, అసలు మీరు ఏది చూస్ చేసుకోండి అంటున్నారు అది ఫస్ట్ తెలుసుకోండి. ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ డెవలపర్ చూస్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, ఆ తర్వాత డేటాబేస్ కూడా నేర్చుకోవాలి. ఇవి 3 నేర్చుకున్నప్పుడే మీరు ఒక వెబ్ డెవలపర్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఇలా మీకు తెలిసిపోతుంది అన్నట్టు. అది ఎప్పుడు తెలుస్తుంది, మీరు ఎప్పుడైతే ఒక స్పెషలైజేషన్ని చూస్ చేసుకుంటారు కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు మీరు ఏం నేర్చుకోవాలి దాని తర్వాత అనే దాని గురించి. అందుకే సెకండ్ స్టెప్ ఒక స్పెషలైజేషన్ని చూస్ చేసుకోండి. ఆ స్పెషలైజేషన్ని చూస్ చేసుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం నేర్చుకోవాలి. ఇదంతా కూడా మీరు స్పెషలైజేషన్ చూస్ చేసుకున్న తర్వాత స్కిల్స్ అనేవి నేర్చుకోండి. ఆ స్కిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక 70% ఆఫ్ మీ జర్నీ కంప్లీట్ చేసినట్టు. ఆ తర్వాత ఓకే, మీరు ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా నేర్చుకున్నారు, ఆ తర్వాత స్పెషలైజేషన్ చూస్ చేసుకొని దాని రిలేటెడ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నారు, అవంతా అయిపోయింది. వీటన్నిటి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే
ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ డెవలపర్ చూస్ చేసుకున్నారు అనుకోండి, ఆ తర్వాత మీరు స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయండి. ఏదైనా కామర్స్ వెబ్సైట్ అని కావచ్చు, లేదా ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ కావచ్చు, లేదా ఏదైనా లొకేషన్ని డిటెక్ట్ చేయడం కావచ్చు. ఇవి అంటే ఒక సింపుల్ ప్రాజెక్ట్స్ అనేటివి చేయండి. మినీ ప్రాజెక్ట్ అయినా మేజర్ ప్రాజెక్ట్ అయినా ఏదైనా ఒక ప్రాజెక్ట్స్ని చేయండి. ఆ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయి అంటే మీకు ఒక రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. మీరు స్కిల్స్ నేర్చుకున్నారు కదా, ఆ స్కిల్స్లో ఉన్న డౌట్స్ని కావచ్చు, లేదా ఆ స్కిల్స్లో మీకు ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా మీరు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో అందుకే మీరు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీ స్కిల్స్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది అన్నట్టు. ఇదే థర్డ్ స్టెప్. మీరు ఖచ్చితంగా మీరు ఒక స్పెషలైజేషన్ చూసేసుకున్న తర్వాత స్కిల్స్ని నేర్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఓకే, ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఇంటర్న్షిప్. ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా ఉండవలసింది ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అంటే ఒక ప్రీ ప్లేస్మెంట్ లాంటిది, అంటే ఒక ప్రీ సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి. అదేంటంటే ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అంటే మీరు ఒక టీమ్ తోటి వర్క్ చేయడము, ఒక కంపెనీ తోటి వర్క్ చేయడం, అదే ఒక ఇంటర్న్షిప్ అనేది. మీ రెజ్యూమ్లో కనుక ఇంటర్న్షిప్ ఉందనుకోండి, ఖచ్చితంగా రిక్రూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది మీ మీద. ఒక ఇంటర్న్షిప్ చేశారంటే ఒక కంపెనీ వాళ్ళతోటి వర్క్ చేశారన్నట్టు, అంటే సంథింగ్ ఏదైనా ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కదా, సో అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు రిక్రూటర్స్ మీ పైన. సో అందుకే ఇంటర్న్షిప్ అనేది చాలా మ్యాండేటరీ. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో సో ఇంటర్న్షిప్ని కూడా ఖచ్చితంగా చేయండి. ఇంటర్న్షిప్ మీరు చేయాలంటే ఇండీడ్ అని ఉంటుంది, లేదా ఇంటర్న్షాలా ఉంటుంది, లేదా లింక్డ్ఇన్ ఉంటుంది. ఇలాంటి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ వేరియస్ ప్లాట్ఫామ్స్లో మీ రోల్కి అనుగుణంగా మీరు సెర్చ్ చేసి ఈజీగా మీరు ఇంటర్న్షిప్ని క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇంటర్న్షిప్ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవడం అంటే ఏంటి? రెజ్యూమ్ అంటే ఏదో పెద్ద డిజైన్ అలా కాదు. రెజ్యూమ్ని చూస్తే సింపుల్ టెంప్లెట్ కనిపించాలి. ఆ తర్వాత మీరు చేసిన ప్రాజెక్ట్స్ కావచ్చు, మీరు నేర్చుకున్న స్కిల్స్ కావచ్చు, మీ దగ్గర ఉన్న సర్టిఫికేషన్స్ కావచ్చు, ఆ తర్వాత మీరు చేసిన ఇంటర్న్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయండి. ఈ రెజ్యూమ్ని బిల్డ్ చేసినప్పుడే అప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎలిజిబుల్, లేదా ఒక సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఎప్పుడైతే రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో మీ ప్యాకేజ్ కూడా అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. రెజ్యూమ్లో ఖచ్చితంగా మీ స్కిల్స్ని, ప్రాజెక్ట్స్ని, అట్ ద సేమ్ టైం మీ ఇంటర్న్షిప్స్ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అవి ఎవరైతే రిక్రూటర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మీరు ఏంటి అనే దాని గురించి. సో ఇదే నెక్స్ట్ స్టెప్. రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. రెజ్యూమ్ని బిల్డ్ చేసుకున్న తర్వాత మీ నెట్వర్కింగ్ను కూడా డెవలప్ చేసుకోండి. నెట్వర్కింగ్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అంటే లింక్డ్ఇన్ ఉంది కదా, లింక్డ్ఇన్ అప్లికేషన్లో అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. అకౌంట్ని క్రియేట్ చేసుకుని దాంట్లో మీ స్కిల్స్ని, మీ రెజ్యూమ్ని సింపుల్గా ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేసిన తర్వాత రిక్రూటర్స్ ఉంటారు కదా లింక్డ్ఇన్లో, వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడు మీ నెట్వర్కింగ్ అనేది చాలా డెవలప్ అవుతుంది. మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా నెట్వర్కింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ని మంచిగా బిల్డ్ చేసుకోండి, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఈ రెజ్యూమ్ కూడా బిల్డ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. అంటే ఒక ప్లేస్మెంట్కి ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ అంటే ఏం లేదు, ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, ఆ తర్వాత యాప్టిట్యూడ్లో ఏముంటుంది, ఆ తర్వాత డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఏం ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత సింపుల్ కోడ్స్ అనేవి ఉంటాయి, లైక్ పాలిండ్రోమ్ అని కావచ్చు, ఫిబోనాకీ సీక్వెన్స్ అని కావచ్చు, ఇవన్నీ ఇంటర్వ్యూలో అడుగుతారు అన్నట్టు. సో వాటిని మంచిగా ప్రిపేర్ అవ్వండి. అంటే సింపుల్గా ఒక ఇంటర్వ్యూకి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో దట్ అప్పుడు మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఇవి స్టెప్స్, ఇది రోడ్ మ్యాప్ అనేది. మీరు డిగ్రీ తీసుకున్నా, లేదా బీటెక్లో సివిల్ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, లేదా మీరు ఎవరైనా సరే ఇట్ డజంట్ మ్యాటర్స్, బట్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయవచ్చు అంటే ఖచ్చితంగా చేయవచ్చు. నేను చెప్పిన ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ని చేయవచ్చు. సింపుల్గా ఫండమెంటల్స్ని కరెక్ట్గా నేర్చుకోండి, స్పెషలైజేషన్ని మంచిగా చూస్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకోండి. వెబ్ డెవలపర్ అయినా, యాప్ డెవలపర్ అయినా, సైబర్ సెక్యూరిటీ ఏదైనా కూడా మీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చూస్ చేసుకున్న దానిపైన స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. ప్రాజెక్ట్స్ తర్వాత ఒక మంచి ఇంటర్న్షిప్ అనేది చేయండి. వెదర్ అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఏదైనా కూడా, అది పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా పర్లేదు, బట్ ఒక ఇంటర్న్షిప్ మాత్రం చేయండి. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. రెజ్యూమ్తో పాటు నెట్వర్కింగ్ని కూడా బిల్డ్ చేసుకోండి. నెట్వర్కింగ్ తర్వాత మీరు ప్లేస్మెంట్కి ప్రిపేర్ అవ్వండి. ఇవి స్టెప్స్ అనేటివి. ఇవి కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఒక ప్లేస్మెంట్ని లేదా ఒక సాఫ్ట్వేర్ జాబ్ని ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. అది నా షూరిటీ. సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి, మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ని క్రాక్ చేయండి. ఇది సాఫ్ట్వేర్ జాబ్ వీడియో గురించి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.